brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి అందుకు వేగంగా పావులు కదుపుతోంది. మరో 4 రోజుల్లో అవిశ్వాసం ఉండటంతో వైసీపీ కార్పొరేటర్స్ ని కూటమి పార్టీలు ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే పవన్ సమక్షంలో జనసేనలో 3 కార్పొరేటర్లు చేరబోతున్నారు. విశాఖలో క్యాంప్ పాలిటిక్సే కాదు, గ్రౌండ్ లెవెల్లోనూ గట్టి రాజకీయం చేస్తోంది కూటమి. వైసీపీకి చెందిన కార్పొరేటర్లను ఆకర్షిస్తూ ఆ పార్టీకి బై బై చెప్పేలా చేస్తోంది. 74వ కార్పొరేటర్ వంశీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే మరో 2 జనసేన బాట పట్టారు. కూటమి నేతలను వైసీపీ నాయకుడు బెహ్రా భాస్కర్ రావు కలిశారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో చర్చలు జరిపారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్లు చెప్పారు. బెహ్రా భాస్కర్ సతీమణి స్వర్ణలత, కోడలి జోష్న వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్నారు. 3 కలిసి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. 74వ కార్పొరేటర్ వంశీతో పాటు స్వర్ణలత, జోష్నలు త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారు. 3 వైసీపీ కార్పొరేటర్ల చేరికతో కూటమికి బలం 73కు చేరువవుతుంది. మేయర్తో అవిశ్వాసానికి 74 మంది కావాలి. 19న జరిగే ఓటింగ్ కంటే ముందే అవసరమైన కోరం తమ వైపు సిద్ధమవుతుందని ధీమాగా చెప్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. మేయర్ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజెక్కించుకుంటామని కూటమి అంటుంటే, పదవి కాపాడుకుంటామని వైసీపీ అంటోంది.